జై శ్రీరామ్. రామునికి, లక్ష్మణునికి, సుగ్రీవాదులకు ఏమి చెప్పమంటావు అని అడిగితే రామునికి, లక్ష్మణునికి సందేశాలిచ్చి ఊరుకుంటుంది. చాలాసేపు హనుమంతునితో నీవే చేతనైన వాడివి, సమర్థుడివి, నువ్వే ఈ కార్యానికి కర్తవు, నీవే ఎట్లా అయినా ఈ కార్యాన్ని నిర్వర్తించు అని చెప్పి చూడామణిని ఇచ్చింది. తనకన్నా సుగ్రీవాదులు చాలా గొప్పవాళ్ళని చెప్పినా తన నమ్మికలో మార్పు ఉండదు. మామూలుగా ఒకరికన్నా ఇంకొకరు గొప్ప అని తెలియగానే వీరిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాము. తనకి దారి చూపించినవాడు, తనకి సద్విషయములు చెప్పినవాడు ఆయనే. సుగ్రీవుడు హనుమంతునికి రాజే కావచ్చు, సమర్థుడే కావచ్చు, కానీ తనకు తెలిసినది ఇతనే. అందుకనే నీవే చేయి, నీవే చేయగలవు అని చెప్తుంది. సుగ్రీవునికి చెప్పింది 2 వాక్యాలే, హనుమంతునికి చాలా వాక్యాలు చెప్పింది. అంతే, అతడే దీనికి ఉపాయము. అతని కన్నా ప్రతిభావంతులు ఉంటే ఉండవచ్చుగాక, నాకు తారసిల్లిన సద్గురువే నాకు ఉపాయము అనే భావంలో ఆమె అతని గురించే భావిస్తుంది. హనుమంతుడు మిగిలిన వీరులను గురించి ఎంత పొగిడినా గానీ నిజానికి వారెవరూ రాలేదు. పైగా రాముడు హనుమకే ఉంగరం ఇచ్చాడు గాని వేరే వారికి కాదు. సుగ్రీవుడు మిగిలిన యోధులందరినీ తలో ప్రక్కా పంపినా హనుమంతుడు ఎక్కడికి వెళ్ళినా అతనికే ఇద్దామనుకున్నాడు. రామునికి తెలుసు ఇతడే కార్యసిద్ధి కలిగించేవాడని. అందుకని రాముడే నమ్మినటువంటి దూత, రామదూత. కనుక హనుమ ఎందరి గురించి చెప్పినా నా వరకు రాముడు పంపిన దూతవు నీవే. అందుచేత నేను నీ ద్వారానే కార్యం నిర్వర్తించుకోదలిచాను. నీకు అంతా తెలుసు కనుక దైవంతో మాట్లాడి దైవానుగ్రహం సంపాదించి పెట్టగలిగిన వాడివి నువ్వు. నా మాటగా చెప్పిన దానికన్నా నీ మాటే చెల్లుతుంది. నేను అశక్తురాలిని, అనుగ్రహం కలిగించేటట్లు చూడమని మరీ మరీ చెప్తుంది. జై శ్రీరామ్. ఇంతటితో 8వ అధ్యాయము పూర్తి అయింది.